ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రీవెన్స్ కి హాజరైన ఫిర్యాదుల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి అర్జీలలోని సమస్యల పట్ల సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిర్యాదుదారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తమకు జరిగిన మోసం, కేసు నమోదు చేసే విషయంలో అధికారులు కనబరుస్తున్న ఉదాసీనతపై మీడియాకు వివరించి ఆవేదన చెందారు. మరి అక్కడి నుంచి వచ్చాను నాన్న, వెంకటేశ్వరనాథతో ఫ్లాట్ వ్యాపారం చేస్తాను, వారం రోజులు 10 రోజులు రిజిస్టర్ అయిపోయి డబ్బులు ఇస్తామని చెప్పి 10 లక్షల 40,000 తీసుకున్నాడు అయ్యా. తీసుకొని 2 నెలలు 3 నెలలు బాధ్యతలు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎవరికి చెప్పాల. మా కూతురు కొట్టబోతున్నా నన్ను, వాడి నుంచి అయిపోయాను నేను. ఎవరు అతను తీసుకున్న అతని పేరేంటి? వెంకటేశ్వర్లు. ఎక్కడ ఉంటాడు? ఎందుకు ఇచ్చావు? ఏం చెప్పాను నాన్న, ఏదో గడపటి వచ్చి వస్తా పోతా మాయ చేసి 10 రోజులు ఇస్తాను మాయ చేశాను. నన్ను పెద్ద కూతురు మా కూతురు ఎప్పుడైనా వాడు పనులు కట్టుకుని పెడితే ఇప్పించానమ్మా. ఈ పని చేశాడు వాడు. అదే వాడు చీయకాడికి పోయి రాపించాడు ఒక లైన్ పెట్టి. ఆ డబ్బులు మాకు వేస్తాడు, చీయ డబ్బులు ఇక్కడ వస్తాడు అని చెప్పి చీయకాడికి పోతే మా మనవడు చెప్పే. వాడు పోతే చీయ ఏమంటాడు, మేము కేసు బుక్ చేస్తా, వాడిని అడగొద్దు, వాడిని చేయొద్దు, వాడి కాడికి పోవద్దు. వాడు ఇచ్చిన 2 నిమిషాలు చెప్పండి. అందరికీ జై భీమ్. శ్రీ బజరంగ జూట్ మిల్ విషయం గురించి పిల్లి బాబురావు జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కొన్ని వివరణలు ఇవ్వబోతున్నాను. బజరంగ జూట్ మిల్ ఆస్తుల్లో ల్యాండ్ గ్యాబరింగ్ జరిగిందని చెప్పి 60% వాటాదారుల మీద, ఇటు అంబటి రాంబాబు బ్రదర్స్ మీద కేసు ఫైల్ చేయటం అయిపోయింది. అయితే ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ దానిలో లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలను వివరించడానికి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి కలవడానికి వచ్చాను. ఆ లోపాలు ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఎలాంటి ప్రతిపాదిక లేకుండా ఆయన అంబటి రాంబాబు అని ఆయన ఎన్నో పార్టీలు మారాడు, ఎన్నో జాతీయ పదవుల మంత్రి పదవులు అనుభవించాడు. అలాంటి ఆయనతోటి నేను జూట్ మిల్ కార్మికుడిగా నేను ఆయనతోటి నాకు తలపడే అవకాశం లేదు. ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు అనేది ఈ కేసు. ఎందుకు బెదిరించాడు అనేది ఎఫ్ఐఆర్లో లేదు. ఆ భూముల్ని ఇల్లీగల్గా జరిగిందని చెప్పి ల్యాండ్ గ్యాబరింగ్ అని చెప్పేసి అని మేము హైకోర్టులో కేసు వేసాం. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అని మా మీద ఒత్తిడి జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి అంటే ఆ ల్యాండ్ గ్యాబరింగ్ అనేది విషయమే లేకుండా, ఆ సబ్జెక్టే లేకుండా, ఆ సెక్షనే లేకుండా పోలీసు వారు ఆ కేసును నీరుగార్చే విధానంగా ఓన్లీ ఆయన వచ్చి బెదిరించాడు అనేదే రాసే ఎఫ్ఐఆర్ కట్టారు. కాబట్టి దీని గురించి మేము మళ్ళీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి 2వ ఎఫ్ఐఆర్ కూడా కట్టాలని, ఇప్పటికి 45 రోజులు దాటినా కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకు అర్థం కాదు. కంప్లైంట్ చేసిన దాంట్లో, హైకోర్టు కంప్లైంట్ చేసిన దాంట్లో పేర్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయి చెప్పండి. హైకోర్టులో కంప్లైంట్ చేసిన దాంట్లో ల్యాండ్ గ్యాబరింగ్